ఇల్లంతా పెళ్లి సందడితో సంతోషంగా ఉంది. బంధువుల రాకతో సందడిగా మారింది. తెల్లారితే పెళ్లి. తనకు కాబోయే భర్తతో నూరేళ్ల జీవితాన్ని ఆ వధువు ఊహించుకుంటూ మురిసిపోయింది. సీన్ కట్ చేస్తే వరుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వధువు కుటుంబానికి షాక్ ఇచ్చాడు. దీంతో 3 ముళ్లతో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన వధువు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ మధుకర్ రెడ్డికి అదే మండలం కాట్రాపల్లికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లి కావాల్సి ఉంది. తెల్లారితే పెళ్లి అనగా మరో అమ్మాయిని మధుకర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. మధుకర్ రెడ్డికి కట్నం కింద 40 లక్షల విలువైన అరెకరం భూమి, 10 తులాల బంగారం, 6 లక్షల నగదు ఇచ్చారు. అయితే ఇవాళ ఆ అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉండగా నిన్న మరో అమ్మాయిని మధుకర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తండ్రిని నిలదీశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మధుకర్ రెడ్డి కుటుంబం బెదిరిస్తోందని బాధితులు వాపోతున్నారు. అమ్మాయి వాళ్ళ బాబాయిని మా అమ్మాయిని హుజూరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట్ర శ్రీనివాసరెడ్డి గారి చిన్న కుమారుడు అయిన మధుకర్ రెడ్డికి ఆల్రెడీ మేము పెళ్లి మాట్లాడుకున్నాం. 40 లక్షల విలువ గల అరెకరం భూమిని, 10 తులాల బంగారాన్ని ఒప్పుకున్నాం. 6 లక్షల రూపాయలు లాంఛనంగా మేము ఎంగేజ్మెంట్ రోజే మేము అన్నీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న హల్దీ ఉంది. ఈరోజు పెళ్లి ఉండగా నిన్న పొద్దున మాకు మధ్యవర్తి వేరే ఫోన్ చేయించి మేము వేరే పెళ్లి చేసుకున్నాం అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. మేము స్టేషన్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు మా అమ్మాయి తరపున వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇప్పుడు నిన్న మొత్తం జస్ట్ అయితే స్ట్రోక్ వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకేమైనా అయితే సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ అమ్మాయి తండ్రి ఏమంటుండంటే మీ ఇష్టం ఉన్నది చేసుకోరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పి మాట్లాడుతుండ్రు. ఆయనకున్న పలుకుబడితోటి ఆయన ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడుతుంటే మా అమ్మాయి వాళ్ళ తండ్రి ఇక్కడ ఇదే స్టేషన్లో ఇప్పుడు చేసుకున్న అమ్మాయి కాక మీ అమ్మాయిని కూడా పంపించండి, ఉంచుకుంటాడు ఆమెను కూడా అని చెప్పి అసలు గలీజ్ మాట్లాడుతుండ్రు. దీనిపై మీ పోలీసులైనా మీ మీడియా అయినా మాకు కొంచెం న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్వామి, వధువు ఇంట్లో పెళ్లి సందడి అంటే కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా వచ్చి ఆ వధువుని ఆశీర్వదించి వెళ్దామని కుటుంబ సభ్యులంతా కూడా వచ్చారు. కానీ వరుడి రూపంలో ఆ పెద్ద ట్విస్ట్ ఇవ్వటంతో ఆ వధువు ఇంట్లో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. అయితే వరుడు మధుకర్ రెడ్డి ఇంకో అమ్మాయిని ప్రేమించినప్పుడు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు అని అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తరపున తండ్రిని గట్టిగా నిలదీశారు. పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత మరో తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇలా చేయటం ఏంటి అని మండిపడ్డారు. ఎందుకంటే అమ్మాయి జీవితం కాబట్టి మరో ఇంకో పెళ్లి ఎవరు చేసుకోవడానికి వస్తారు అంటూ కూడా నిలదీయటంతో ఏకంగా అబ్బాయి తండ్రి అంటే మధుకర్ రెడ్డి తండ్రి అమ్మాయి తరపు బంధువుల పైన ఇంకా గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా మండిపడ్డారు. దీనిపైన వధువు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. సో మొత్తంగా 40 అంటే అర ఎకరం భూమి, దాని కాస్ట్ 40 లక్షలు, అలాగే 6 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారం, ఇలా కట్నాలు కానుకలు అన్ని అయిపోయిన తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి కుదిర్చి తెల్లారితే పెళ్లారంగా ఇలా మోసం చేయడాన్ని వధువుకు సంబంధించిన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. వరుడి పైన గట్టిగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు పోలీసులను అయితే కోరుతున్నారు. స్వామి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక్కడ